హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈస్ తారక్. వ్యూహం అనే సినిమా ఈరోజే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి మిగతా వాళ్ళు అంటే ఇన్నిసార్లు ఈ మధ్యకాలంలో వాయిదాలు పడిన సినిమా అయితే ఏది లేదు. జనరల్గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండి లేకపోతే వేరే ఇష్యూస్ ఉండి సినిమాలు రిలీజ్ డేట్ లేట్ అవ్వడం ఉంటుంది. కానీ బట్ ఆల్రెడీ సెన్సార్ అయిపోయిన సినిమా, రిలీజ్కి రెడీ అనుకున్న సినిమా ఆల్రెడీ 3 సార్లు రిలీజ్ డేట్ ఇచ్చిన సినిమా వాయిదా పడడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైము. సో ఒక సినిమాకి క్రియేటర్ అనేవాళ్ళు ఎంత ఇదో, బట్ దానికి ఒక తల్లిలాగా అంటే ఒక దానికి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ నుంచి ఎండ్ వరకు ఖర్చు పెట్టి వాటిని అన్ని రిలీజ్ చేసి మొత్తం ప్రాసెస్లన్నీ చూసుకుని ఇదంతా చేసేది నిర్మాత అనమాట. సో ఆ నిర్మాతకు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం భరించడం చాలా కష్టం. బట్ అవన్నీ కూడా భరించి ఓర్చుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. హలో కిరణ్ కుమార్ గారు. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎలా ఉంటే ఒక సినిమాకి వచ్చేసరికి ఏంటంటే నిర్మాతే తల్లి. ఎందుకంటే పురిట్లో మనకి పుట్టిన దగ్గర నుంచి అంతా పెరిగి ఒక 9 నవమాసాలు మోసి బిడ్డను కన్న తర్వాత బిడ్డను చూసి ఏదైతే హ్యాపీనెస్ తల్లికి ఉంటుందో ప్రొడ్యూసర్ కూడా అలాగే. అంటే దానికి వచ్చే లాభం నష్టం అయిన తర్వాత పక్కన పెడితే, బట్ దాన్ని అలాగా మీకు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఒక సినిమాని తీశారు. ఇప్పటికి 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. బట్ ఫైనల్గా పట్టు వల్ల విక్రమార్కులాగా ఆయన ప్రయత్నించి మీరు ప్రయత్నించి తీసుకొచ్చారు కదా జనాల ముందుకి. సో ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు వ్యూహం చూసుకుంటుంటే మీకు థియేటర్లో చూసుకుంటుంటే అమ్మ భారం దిగిపోయింది అనిపించింది. ఏమనిపించింది సార్ ఎగ్జాక్ట్ ఫీలింగ్? మనం అనుకున్నది సాధించగలిగామని. మనం సినిమా ప్రారంభం అంటే స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, ఇది ఎలా అయినా సరే ఒక ఆలోచనతో ఒక సినిమా చేయాలని అనుకుంటాం కదా. ఆ ఆలోచనని కార్యరూపం దాల్చి సినిమాగా తయారయ్యి దాన్ని సెన్సార్కి పెట్టి ఆ సెన్సార్ అడ్డంకులు తొలగించుకొని ముందుకు వచ్చి దాని ల్యాండింగ్ అయింది చూసారా. నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 times ల్యాండింగ్ మిస్ అయినా అల్టిమేట్గా గుడ్ ల్యాండింగ్ అయింది. అంతా దేవుడి దయ అనుకుంటాను. దేవుడి దయ. ఆర్జీవి గారిని అడిగితే లోకేష్ గారి దయ. గాడ్ బ్లెస్సింగ్ ఉండాలి కదా. సార్ అయితే యాక్చువల్గా ఇప్పుడు ఎనీ పొలిటికల్ సినిమాస్ వస్తూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ యాత్ర లాంటి సినిమా చూసాము. వాళ్ళు ఒక సినిమా పొలిటికల్ సినిమాస్కి ఇంత అంటే ఒక సినిమాని ఆపేసి ఇన్నిసార్లు పోస్ట్పోన్ చేయడం అంటే ఎందుకు జరిగింది? ఈ సినిమాకి ఎందుకు జరిగింది అలాగా? అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ అయి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో కార్యకర్త వేసాడా ఎవరితో నేర్పించారా అంటే కేసు అది కాదు. డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అధినేత కొడుకే లోకేష్ గారు తనే పర్సనల్గా సైన్ చేసి లీగల్ నోటీస్ పంపించడం సెన్సార్కి, ఎలక్షన్ కమిషన్ పంపించడం నవంబర్లో. అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ టైంలో అసలు తెలంగాణకి ఆంధ్రాకి సంబంధం ఉంది, సెన్సార్కి అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధం ఉంది. ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎలా అయినా ముందు ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని వేలతో సహా పెకిలించేసేయాలి, ఆ సినిమా ఆలోచనని మన మనసులో తీసేయాలి, అక్కడే మమ్మల్ని క్రష్ చేయాలనే ఆలోచన తనకు పుట్టింది. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే తనకైనా కానీ ఎవరికైనా కానీ మనం ఎవరికైనా మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. అంటే ప్రకృతి మనం ఏది ఇస్తే తిరిగి అది ఇస్తున్నట్టు మనం చెడు చేద్దాం అనుకున్నప్పుడు తనకు చివరికి నష్టమే జరుగుతుంది. అది నేను ఈరోజు జరిగిన రిజల్ట్ సినిమా సక్సెస్ అనేది మనం టైం తీసుకున్నా కానీ కొంచెం కాలంతో పాటు కొన్ని తెలుస్తుంటాయి. అది ఒక వ్యూహం రిలీజ్ అనేది వాళ్ళకి ఒక ఆన్సర్ అనుకుంటాను నేను. సరే, అయితే మన జేబులో నుంచి రూపాయి మనం కష్టపడి సంపాదించుకున్నది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు. బట్ మనం మనస్ఫూర్తిగా దానం చేస్తే ఓకే, కానీ బట్ అది ఏదైనా పర్పస్ వలన ఎనీ పర్పస్ వలన ఎవరైనా వేరే వాళ్ళ వలన వేస్ట్ అయిపోతే ఏంటంటే చాలా బాధ కలుగుతుంది కదా బేసిక్గా. మీరు ఈ సినిమాకి చూస్తే అంటే కాస్ట్ ఆఫ్ ద ఇది కానీ లేదా మీరు పెట్టిన బడ్జెట్ కానీ చూస్తే కానీ ఎక్కడకన్నా లో అనే లేదు, నీట్గా ఉన్న ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెట్టారు. పబ్లిసిటీకి దాదాపు 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశారు. మరి ఇలా అంత పబ్లిసిటీ చేసి లాస్ట్ మొన్న 23 కూడా రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా లాస్ట్ మినిట్లో ఆగిపోతే క్రియేటర్గా ఆయనకున్నది అది పక్కన పెట్టేస్తే మీ నిర్మాతగా మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే అది సెన్సార్ ఇక్కడ చూసారండి. యాక్చువల్గా మనకి అది మన ఫిబ్రవరి 6వ తారీఖు చూడటం జరిగింది. అది మనకి ఎగ్జామినింగ్ కమిటీ హైకోర్టు డైరెక్షన్ సీజే డైరెక్షన్ ప్రకారం చూసిన తర్వాత వాళ్ళు కొన్ని కట్స్ అడిగారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత 24 కట్స్ ఇచ్చారు. అంటే 2 కట్స్ 24 ఐటెంలో మ్యూట్స్ కానీ చేంజెస్ కానీ వాటన్నింటినీ మేము అప్లోడ్ చేసి పంపించాం యాజ్ ఎ ప్రాసెస్గా. అది జనరల్గా మూవీలో జరిగే టెక్నికల్ వర్క్. ఆ టెక్నికల్ వర్క్ను కూడా అంటే అనిపించింది ఇంటెన్షన్గా డిలే. అక్కడ కూడా చాలా పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ముంబైలో కూడా సినిమాని ఆపారనేది 100% నేనైతే నమ్ముతా. ఇంకా ఆ సందర్భంలో మనం అలా జరుగుతాయని అనుకోం. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎగ్జామినింగ్ కంపెనీ ముందు కూర్చొని డైరెక్టర్ నేను వాళ్ళు అడిగినవన్నీ మేము కూడా కొన్ని యాక్సెప్ట్ చేసి కొన్నింటిని వాళ్ళు కన్విన్స్ చేసి ఒక 20 అయిన తర్వాత ఆ కట్స్లో కూడా వాళ్ళు మళ్ళీ ఫర్దర్ కట్స్ని వాళ్ళు కోరటం, అంటే కట్స్ కాదు చేంజెస్ కోరటం, దానికి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా రావటం,
ఆ 23వ తారీఖు అప్పుడు ఆ డేట్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ముంబై నుంచి రివైజర్ మనం కమిటీ మళ్ళీ సెకండ్ టైం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో జరిగిన డిలే. అది మనం ఆ సందర్భంలో బయటికి చెప్పలేకపోయాము. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దానికి కూడా బాంబేలో ఉన్న చాలా పెద్ద నాయకులతో లాబింగ్ జరిగింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తర్వాత నేనే పర్సనల్గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళందరికీ అక్కడ సీఈఓ కానీ బాంబే ఆర్ఓ కానీ ఈ ఎగ్జామినింగ్ కమిటీ హెడ్ కానీ అందరితో కూర్చొని వాళ్ళు అడిగినవన్నీ కూడా నేను ఓపికతో 3 రోజుల పాటు అక్కడే ఉండి సెన్సార్ ఆఫీస్లో వాళ్ళందరితో అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన విధంగా నేను సినిమా కాపీని జతపరిచి సర్టిఫికేట్ బై హ్యాండ్ తీసుకుని రావడం జరిగింది. సార్ అయితే ఇప్పుడు యాక్చువల్గా ఆర్జీవీ గారు ఆయన నేను వైఎస్ఆర్సీపీకి నేను ఫర్గా ఉంటాను, జగన్ అంటే నాకు ఇష్టం అని చెప్పేశారు. అంటే ఇప్పుడు ఆయనతో కలిసి మీరు సినిమా చేయడం వలన ఈ డిలే అనేది జరిగిందా? అసలు ఆర్జీవీతో సినిమా ఎందుకు తీశాను, వేరే డైరెక్టర్తో తీస్తే బాగుండని అనిపించింది ఎప్పుడన్నా ఈ ప్రాసెస్లో? అంటే టు బి ఫ్రాంక్ అదే ఒకటండి, ఆర్జీవీ గారు అనే వ్యక్తి ఏంటంటే ఆ ఇండస్ట్రీ మొత్తం డైరెక్టర్లందరినీ ఒక త్రాసులో వేస్తే ఇతను ఒకటే ఒక త్రాసులో వేయచ్చు ఒక దాంట్లో. అంటే ఇతను డిఫరెంట్ పర్సన్. బేసికల్గా ఆయన అంటే నాకు బేసికల్గా ఇష్టం మొదటి నుంచి, అందుకే వంగవీటి సినిమా చేశాను అతను. నెక్స్ట్ జగన్ గారిది కూడా ఏంటంటే నా ఆలోచన తగ్గట్టుగా జగన్ గారిని ప్రజల్లో ఆయన ఎంత గొప్ప మనస్సు గల వ్యక్తిత్వం గల వ్యక్తి అనేది డీటెయిల్డ్గా స్ట్రైట్గా చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే, అంటే దాన్ని వేరే వేరే రకంగా కాదు, డైరెక్ట్గా ఈయన ఇదే అని చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే పొజిషన్గా తీసుకొని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి ఇతనే. ఇతను తప్పు చేశాడు అని చెప్పగలిగే వ్యక్తి ఉన్నాడంటే ఇతనే డైరెక్ట్గా. ఇతను నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు, ఇన్స్టెబిలిటీగా ఉంటాయి అని చెప్పగలిగే ధైర్యంగా చెప్పగలిగే డైరెక్టర్ అంటే ఆర్జీవీ. అందువల్ల ఏంటంటే ఇలాంటి మనం ఒక నిజ జీవిత సంఘటనలన్నింటినీ ఒక మహానాయకుడు కొడుకు తన జీవితంలో పడిన కష్టాలన్నింటినీ ఒక 2 గంటల 10 నిమిషాల్లో చెప్పగలగాలంటే దాంట్లో ఉన్న క్రీమ్ అంటే మెయిన్ ఎపిసోడ్స్ చాలా పెయిన్ఫుల్, తన లైఫ్లో ఇబ్బంది అంటే అత్యంత బాధాకరమైన అంటే ఇబ్బంది పడే సంఘటనలు అన్నీ అవన్నింటినీ ఒక పొందుపరిచి ఒక ఆర్డర్లో నీట్గా ఒక సెల్ యాడ్ మీదకి ఎక్కించడం అంటే ప్రాపర్గా గుడ్ హ్యాండిల్ చేయగలను అనేది నమ్మకం నాకుంది కాబట్టి తనతో ముందుకు వెళ్దామని అనుకున్నాను ఆ టైంలో. అంటే ఈ ప్రాసెస్ లో ఇలాగ వాయిదాలు పడుతూ వస్తుంది, ఆర్జీవీ కాకుండా వేరే వాళ్ళతో చేస్తుంటే అంటే ఇదేంటంటే తెలుగుదేశం పార్టీ పర్సనల్గా తీసుకుంది సార్ బేసికల్గా. అంటే సినిమాగా వదిలేయకుండా వాళ్ళు దాన్ని రాజకీయ కోణంలో చూసి మేము చేసిన తప్పులన్నింటినీ కూడా ఆర్జీవీ అనేవాడు నేకెడ్గా చూపించేస్తాడేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో లోకేష్ గారే రోడ్డు మీదకి వచ్చేసేసి డైరెక్ట్గా బహిరంగ యుద్ధం ప్రకటించి నోటీసులు ఇచ్చి సెన్సార్ ఆఫీస్లో చేయొద్దు, సెన్సార్ అనేది చేయొద్దు అని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసి అలా సినిమానే అసలు మీరు యాక్సెప్ట్ చేయొద్దు, అసలు ముందు ఫైలే తీసుకోవద్దని చెప్పడం. అక్కడి నుంచి సిటీ సివిల్ కోర్టులో దాని మీద స్టే తీసుకురావటం, అక్కడి నుంచి డివిజనల్ బెంచ్లో మళ్ళీ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయించడం, క్వాష్ చేయించడం. దాన్ని మేము ఛాలెంజ్ చేసి డివిజన్ మనం మళ్ళీ దిశభ ధర్మాసనానికి సీజే బెంచ్ మీదకి మేము తీసుకెళ్ళాము. డివిజనల్ బెంచ్ మీదకి వెళ్తే అక్కడ మాకు మంచి న్యాయం జరిగింది. మళ్ళీ సెకండ్ టైము సెన్సార్ చేయమని చెప్పి ఆర్డర్స్ తెచ్చుకున్నాం. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఒక రీజనల్ లాంగ్వేజ్లో రెండోసారి సెన్సార్ జరిగిన మొట్టమొదటి సినిమా వ్యూహం అవుద్దని నా ఆలోచన. సార్ అయితే యాక్చువల్గా ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ వ్యూ పాయింట్ అనేది ఏంటంటే మనకు తీసుకున్న పర్పస్ ఒకటి ఉంటుంది, డబ్బులు ఒకటి ఉంటాయి కదా. మరి ఈ ప్రాసెస్లో మీకు ఎప్పుడు డబ్బులు అనేది ఎప్పుడు మైండ్లోకి రాలేదా? అంటే మనం ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఒక 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు కాదు కదా సార్. అవునవును, ప్రాపర్ అమౌంట్ పెట్టి తీశారు, ప్రాపర్గా ప్రమోట్ చేశారు కదా. అవునవును. అంటే నేను ఇది ఒక కమర్షియల్గా సినిమా తీద్దామని డబ్బులు సంపాదించే ధ్యేయంగా మాత్రం నేను దిగలేదు. ఎందుకంటే దానికి ఆ సినిమాలు వేరే ఉంటాయి, దానికి ఒక స్టార్ హీరోలు ఉంటారు, దానికి ఒక కాంబినేషను 4 పాటలు 4 ఫైట్లు కామెడీ సీన్స్, ఆ డైరెక్టర్లు వేరే ఉంటారు. ఇది నేను ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో చేశాను, ఒక ఇష్టంతో చేశాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, నాకు ఇష్టం. ఆయన జీవితంలో పడిన కష్టాలు, ఆయన ఎవరెవరు ఎలా ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు ఆయనకి వెనకుండి ఎండిపోటీ పొడుస్తున్నారు, ఆయనకి ఎవరెవరు నష్టపరిచారు, ఏ స్థాయి నుంచి ఎంత పాతాళంలోకి అతన్ని ఉన్న ఇది రాజకీయంగా ఎన్నో వ్యూహాలు పని అదే పాతాళానికి ఆయన్ని తీసుకెళ్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి అత్యధికమైన మెజారిటీతో 151 సీట్లతో రాగలిగాడంటే అది చాలా అంటే భగవంతుడు ఆయన వెనక ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తిత్వం, మంచి ఆలోచన ఉండబట్టే ఈరోజు అది సాధ్యపడింది. అయితే ఇప్పుడు మీరు ఏమీ ఆశించకుండా ఓన్లీ జగన్ గారి మీద ఇష్టంతో, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీటీడీ ఒక పదవిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నారు, నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఒక ఎంపీ సీట్ కానీ ఏమీ ఆశించకుండా ఓన్లీ జగన్ గారి మీద ఇష్టంతోనే చేశారు. అంతేనండి, కరెక్ట్ అండి.
అంతేగాని ఏమి ఆశించట్లే ఆయన నుంచి. లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏమి ఇవ్వకపోయినా కూడా జగన్ గారి మీద అదే ఇష్టం ఉంటుంది. అంతే, అదే స్టాండ్. ఓకే, ఎందుకండి అంత ఇష్టం? అంటే ప్రతి ఒక్క జగన్ అభిమాని మీరు ఎవరైనా అదే చెప్తాడు. ఒకసారి ఆయనకి అభిమానం అయిన తర్వాత ఉంటుంది, బట్ కాదు ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది అభిమానం అవడానికి. అంటే మా వ్యక్తి మీద ఎందుకు ఇష్టం వచ్చిందంటే, నేను 2006 నుంచి ఆయన నాకు పరిచయం అండి. రాజకీయంగా కానీ అన్ని రకాలుగా, అంటే మా గుంటూరు జిల్లా తెనాలి, నేను అక్కడున్న రాజకీయాల్లో ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఎప్పుడు వెళ్ళి ఏ పని అడిగినా కానీ ఎప్పుడు కూడా పేషెన్సీతో ఆ పనిని మొత్తం విని దానికి సంబంధించిన న్యాయం చేసి, అంటే ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఎలా ఉండాలో అనేది రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే. అది కళ్ళతో నా చిన్న ఏజ్ నుంచి, నా 26వ ఏట నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నేను అనుసరిస్తున్నాను. ఆయన కమిట్మెంట్ కానీ, అంటే నేను ఒక సందర్భంలో చెప్పాను, ఒక వ్యక్తి కోసం ఒక మాట ఇస్తే 100 మంది శత్రువులను తయారు చేసుకుంటాడు కానీ వాళ్ళతో యుద్ధం చేస్తారు, కానీ ఆ వ్యక్తికి ఇచ్చిన మాట తప్పడతాం. ఇక అలాంటి వ్యక్తి అనేవాడితో ప్రయాణం చేసిన తర్వాత ఇంకా మనం బతికినంత వరకు ఎవడు వెనకాల ఆలోచన కూడా మనకు కలగదు. ఆయన ఇష్టపడినోడి ప్రతి ఒక్కడికి మనసులో ఇదే బాగుంటుంది. నాకేది ఉంటుందో, ఈ రోజు లక్షల మంది ఓట్లు వేస్తున్నారంటే, ఇంతమంది ఆయన వెనకాల నడుస్తున్నారంటే, ఆయనకు ఉన్న నిజాయితీ కానీ ఆ కమిట్మెంట్ కానీ, ఒకడికి ఒక మాట ఇచ్చాడంటే 100 మంది కాదు 1,00,000 మంది శత్రులు అవుతున్నా, ఆ కాన్స్టిట్యుయెన్సీ ఓడిపోతున్నా, మాట ఇచ్చాడు, మాట నిలబడిపోతాడు అంతే. దాని తర్వాత ఏదో ప్యాచ్ వర్క్ చేసుకుంటాడు. అంటే కమిట్మెంట్ ఉంటాడు. అయితే ఇందాక మీరు చెప్పారు, ఇది ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆయన అంటే కిందకి అందరూ అని చేసిన ఆయన పైకి వచ్చాడు, ఇది చూపించాలనుకుని తీసాను, అది జరిగిన సంఘటన అది అని. బట్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది అంటున్న మాట ఏంటంటే, ప్రేక్షకులు, న్యూట్రల్ ప్రేక్షకుల గురించి మనం మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్, టీడీపీ సపోర్టర్స్ గురించి నేను మాట్లాడు. న్యూట్రల్ ప్రేక్షకులు అంటుంది ఏంటంటే, ఎక్కువ భాగం దీంట్లో జగన్ గారిని ప్రైజింగ్ కన్నా కూడా మిగతా వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు కొంచెం డిగ్రేడ్ చూసి చూపించారు, కామిక్ గా చూపించారు అనేది వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. దానికి అంటే కామిక్ అనేది చూసే కోణం బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఆ వ్యక్తి చేసే పనులను బట్టి అతను ఒకరు చూస్తే నవ్వు వస్తుంటాయి, ఒకరు చూస్తేనేమో కోపం వస్తుంటుంది, ఒక క్యారెక్టర్ని చూస్తే బాధ వేస్తుంటుంది. అంటే అవి నిజ జీవిత సంఘటనలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందనేది ప్రజలు దాన్ని చూస్తున్నారు కాబట్టి, ఆ చూసిన సంఘటనలనే సినిమాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని అలా ఫీల్ అయి ఉండొచ్చు. అంటే మీకు అర్థం, నేను చెప్పి ఇంకా డీటెయిల్గా చెప్పమంటారు. అర్థమైంది. సో అంతేగాని మీరు చూపించాలని వాళ్ళు తీసుకున్న దృష్టికోణం అది అంటున్నారు యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఇంతకుముందు నిజ జీవితంలో కూడా వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని సినిమాలో ఉండేటప్పటికల్లే, సినిమాలో ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన పని ఇది కదా, సినిమాలు చూసేటప్పటికల్లే అది సీరియస్ గా అతను ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి అనుకోండి, ఆ క్యారెక్టర్ సీరియస్ గానే ఉంటుంది. ఒక వ్యక్తిని ఎంతసేపటికి ఎలా అతన్ని అనగదొక్కాలి అనే ఆలోచన క్యారెక్టర్ చూసామనుకోండి, ఆ కోణంలో అతను ఆ వ్యక్తి అలానే కనపడతాడు విలన్ లాగానే. ఒక వ్యక్తి ఇన్స్టెబిలిటీగా ఇవాళ ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి నిర్ణయం తీసుకో, రేపు ఇవాళ మాట్లాడేది రేపు గుర్తు రాకపోవటం, ఏదో మాట్లాడటం, అలాంటి సంఘటనలో ఉన్న వ్యక్తి సినిమాలో కనపడ్డాడు అనుకోండి, నిజ జీవితంలో అతనితో పోల్చుకుంటే అది కామెడీగా అనిపిస్తుంది. ఏది చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది. మీరు యాత్ర 2 అనేది కూడా ఆల్మోస్ట్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది, చూసారా సినిమా? చూశాను. నాకు శివ గారు బాగా ఫ్రెండ్, నాకు ప్రొడ్యూసర్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో మరి అది ఇది చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది? కంపారిజన్ ఏమైనా స్కోప్ ఉందా అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి మీరు చూసుకున్న? యాత్ర అనేది క్లాసిక్ అండి, ఇది మ్యాసివ్, రెండు అది ఎక్స్ట్రాడనరీ సినిమా. అది యాత్ర 2 క్లాసిక్, అది సూపర్ సినిమా. ఇది మ్యాసివ్ సినిమా. అంటే మాసా? మ్యాసివ్ అంటే మాసే కదండి, మాస్ అనుకోవచ్చు యాక్చువల్గా. అంటే ఎట్లా అంటే ఇంకా ఏ విషయానైనా నిదానంగా చెప్పటం, ఆలోచించి చెప్పటం అలాంటిదే ఉండదు, స్ట్రైట్గా చెప్పటం ఈ సినిమా. సో మీరు ఇందాక అన్నారు నేను ఒక ఆపేక్ష కొద్ది చేయలేదు, జగన్ గారి మీద ఇష్టం చేశాను, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ అని ఏంటంటే హీ ఈజ్ ద అకౌంటబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ అనమాట, దాంట్లో ఇన్వాల్వ్ అయిన మనీకి దాని అంతటికీ కూడా. సో మీరు పెట్టిన దానికి వచ్చిన దానికి ఇప్పుడు వరకు రైట్స్ సోల్డ్ అయిన దానికి ఇదంతా చూసుకుంటే కనుక హ్యాపీగా ఈ సినిమా జరిగిన బిజినెస్? నేను అసలు ఆ దృష్టిలో సినిమా చేయలేదు, బట్ ఇప్పుడు వరకు జరిగిన దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మనకి షో పడింది, వాళ్ళ 2 షోలే పడినాయి, బట్ అమ్ముతాం కదా, ముందు అమ్ముతాం, డిజిటల్ రైట్స్ ఉంటాయి, వీటి పరంగా అన్ని కంఫర్ట్ గానే ఉందండి. మీరు చూస్తుంటారు వాళ్ళు అన్ని షోస్ ఉన్నాయి, తెలంగాణలో అన్ని షోస్ ఫుల్స్ ఉన్నాయి, ఆంధ్రాలో 250 థియేటర్ల పైగా అద్భుతంగా రిలీజ్ చేశారు. ఒక గుంటూరు జిల్లాలో 42 థియేటర్లు చేశారు మహేష్ బాబు సినిమా లాగా. అంటే నేను ఏదేంటంటే అంటే జనాలు ఎంత కోరుకుంటున్నారు అంటే, మనం అంటే బికాస్ ఆఫ్ ఆ ట్రైలర్స్ కానీ, మనం ఆ బజ్ క్రియేట్ అవ్వటం కానీ, ఆ ఎమోషన్స్ జనాల్లోకి వెళ్ళటం కానీ, సినిమా కూడా ఇన్నిసార్లు ఆపుతున్నారు అనే దాని మీద అసలు దీంట్లో వీళ్ళు ఏం తీశారు, వాళ్ళకేం నష్టం జరుగుతుంది, ఎందుకు ఇంత భయపడుతున్నారు అవతల వ్యక్తులు అనే దృష్టితో కూడా ప్రజలు కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఈ రోజు వచ్చారు. వచ్చి బాగా అన్ని షోస్, విజయవాడ జయరాము, తెనాలి ప్రియ,
గుంటూరు నాజు, వెంకటేశ్వర, వైజాగ్ అన్ని రాయలసీమ అయితే హెవీ క్రౌడ్స్ ఉన్నాయి. బాగుంది అంతా. మేము అనుకున్న దాని మీద మా బడ్జెట్కి సంబంధించి మంచి బజ్ వచ్చింది. భగవంతుడు ఏంటంటే మంచి ఆలోచించే వాడికి మంచిగా చేస్తాడు. మనం ఒక ఆలోచనతో లోక కళ్యాణం కోసం ఈ సినిమాని తలపెట్టాము. ఆ జరిగిన దాన్ని ఏ సమయాన్ని రిలీజ్ చేయాలనేది భగవంతుడే డిసైడ్ చేశాడు అనిపించింది. ఈ డేట్ రావటం అనేది ఇది ద గుడ్ ల్యాండింగ్. లోక కళ్యాణం కోసం, జగన్ గారి గెలుపు కోసం. అదే అది మీరు ఎలా అనుకుంటే అది అదే కదా మీరు అల్టిమేట్ అయితే. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు. అది మీకు ఎలా అనిపిస్తే అలా. మరి జగన్ గారు చూసారా ఈ సినిమా? లేదండి, లేదు. అంటే మీరు ఇష్టంతో చేసినప్పుడు చూపించాలని ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా. అదే సమయం వచ్చినప్పుడు. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి ఆగిపోవడానికి ఇంకో రీజన్ అని మీరు అన్నారు ఇందాక, ఈ సినిమాలో ఏముందో అని భయపడ్డారని చెప్పేసి. అయితే ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ మీరు మామూలుగా చేయకుండా జగ గర్జన అని చెప్పేసి వచ్చారు. సినిమా వాళ్ళు ఉండాల్సిన ఫంక్షన్లు ఎక్కువ మంది పొలిటీషియన్స్ రావడం వల్ల ఒకటి భయపడ్డారు. అంటే జగన్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి లీడర్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ అంటే మీకు అది అనిపించిందారా అది రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో? ఎందుకంటే పొలిటికల్ ఫంక్షన్ వేరు, సినిమా ఫంక్షన్ వేరు కదా. సినిమా ఫంక్షన్ లో మొత్తం పొలిటికల్స్ వచ్చేసరికి ఏం చూపించారు అనేది వాళ్ళకి భయం ఇంకా పెరిగి ఉండొచ్చు దాని గురించి. అది వాళ్ళ అభిప్రాయం అది. సో ఫైనల్ అంటే అది మా సొంత జిల్లాలు కాబట్టి 2 జిల్లాలు, అక్కడ మాకు అనుకూలంగా ఉన్న స్నేహితులందరినీ పిలుచుకోవటం, రాజకీయంగా వాళ్ళందరూ అవైలబిలిటీ ఉండటం, రావటం జరిగింది ఆ రోజుకి. సార్ ఇప్పుడు బాంబే రేంజ్ లో ఇన్వాల్వ్ లాంటి పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపినప్పుడు మరి యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఉన్న మీకు బెదిరింపు కాల్స్ కానీ ఏమి రాలేదా? దీనికి సంబంధించి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఆపేయండి అని కానీ, సినిమా రిలీజ్ ఎలా అంత చూస్తామని కానీ, ఇలా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ ఏమైనా రావడం ఏమైనా జరిగిందా? నన్ను దాసరి కిరణ్ అనేవాడికి బెదిరింపు చేసే ఫోన్ చేసేంత నాకు తెలిసి 2 స్టేట్లు ఎవరికి ఉండదు నా గురించి తెలిసినంత. ఎందుకంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం, నా పని నేను చేసుకుంటా. నా పనిలోకి ఎవరు నాకు తెలిసి నాకున్న పరిచయం మేరకు కానీ ఏదైనా కానీ నా జోలికి ఆలోచన కూడా చేయరు. చేయరు సార్. కాకపోతే నేను అంటే ఏంటంటే బాంబే రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఈ సినిమాని ఆపడానికి. అంటే సెన్సార్ అదేంటంటే రాజకీయంగా వాళ్ళకున్న పరిచయాలతో ఎవరైనా సరే తనకు నష్టం జరుగుతుంది అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడం తప్పే ఉంది. చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, మనం ఏం చేసినా కాలేదు. ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నప్పుడు లాస్ట్ లో మనిషికి ఉన్నది ఏంటంటే టెంపర్మెంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్ గా. కట్ అయినప్పుడు వచ్చేది అంటే ఫస్ట్ బూత్లే. ఆ బూత్లు తిట్టాలంటే మన మనిషి అందుబాటులో ఉంటే డైరెక్ట్ తిడతాం, లేదంటే ఫోన్ చేసే కదా తిడతాం. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చిందా రాలేదా మీకు? నాకు అలాంటి ఏం రాలేదు. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏంటంటే ఎవరిని బూతులు తిట్టుకునే పరిస్థితులు కాదండి. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయి. సరే, అయితే యాక్చువల్గా దీని వరకు వచ్చేసరికి లాస్ట్ 15 minutes చాలా అంటే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంది. మిగతా అంతా కూడా అంటే కొన్ని పార్టీలకి మీరు అనుకున్నట్టు ఇంతకుముందు చూసే దృష్టికోణాన్ని బట్టి రకరకాలు తీసుకున్నారు కదా. మరి వ్యూహం ఎలా ఉంది, శపథం ఎలా ఉండిపోతుంది? శపథం అనేది చాలా ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు శపథానికి ఒక ట్రైలర్ లాంటిది వ్యూహం అనేది. అంటే జస్ట్ శాంపిల్. శపథం అనేది చాలా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాంటెంపరీ ఇన్సిడెంట్స్ అన్ని 2019 నుంచి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు దాకా, మొన్న స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజు వరకు జరిగిన నిజ జీవిత సంఘటనలన్నింటినీ ఆధారం చేసుకుని ఒక ఫిక్షనల్గా దాన్ని మనం ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయింది కాపీ. నెక్స్ట్ వీక్ అది రిలీజ్ రెడీగా ఉన్నాం. 1 week గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సార్. ఒక సినిమా థియేటర్లో ఉండగానే ఇంకో సినిమా థియేటర్స్లోకి వస్తుంది. మరి ఇది రిస్క్ ఫ్యాక్టర్ అనిపించట్లేదా? లేదంటే అది సెకండ్ పార్ట్ చూసే వాళ్ళకి, అంటే ఫస్ట్ పార్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ అవ్వాలని చూస్తే అది ఫస్ట్ పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఉన్న ఇంత పెద్ద స్టార్స్ ఉన్నా కానీ ఏ సినిమా అయినా థియేటర్లో ఒక ఫ్రైడే వస్తే 3 రోజులు ఆడేది. ఓకే, నువ్వు ఎంత లాగాలన్నా, ఎంత కలెక్షన్ చేసుకోవాలన్నా, ఎంతమంది రీచ్ అవ్వాలన్నా ఆ ఫ్రైడే, సాటర్డే, సండేనే రీచ్ అవ్వాలి. మిగతా 4 days అనేది ఫీడింగ్, థియేటర్ ఫీడింగ్. అది ఎంత సరే ఎంత స్టార్ అయినా, ఇంక్లూడింగ్ ఎనీ స్టార్స్ 1 to 10 నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చేయడం వలన వాళ్ళు అది కవర్ చేయగలుగుతారు. అది వాళ్ళు అనుకున్న బడ్జెట్ని, రెవెన్యూని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఈరోజు ఇండస్ట్రీలో. మీకు తెలిసిన విషయం. అట్లానే ఈరోజు మనం 50 రోజులు ఆడతాం అంటే హనుమాన్ లాంటి మంచి సినిమాలు, అంటే నేను ఇది సలార్ లాగా ఒక హై బడ్జెట్ మూవీస్, ఒక కంటెంట్ ఉన్న సినిమాలు, నిజంగా చెప్పాలంటే ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు అవి అతి కొద్దిగా ఉంటాయి. మిగతా వచ్చే సినిమాలు అన్నింటిలో కూడా 95% ఆఫ్ రిలీజ్ సినిమాలు ఏదైనా 1 week. మిగతాది మనకు అది ఆ అడ్వాంటేజ్ బోనస్ వస్తే వెరీ హ్యాపీ. ఈ థియేటర్లు ఇవి రన్ అవుతుంటాయి. వ్యూహం శపథం అనేది నెక్స్ట్ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి 2000 థియేటర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా 250 థియేటర్స్ మనం కంటిన్యూ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా అయితే యాక్చువల్గా ఇందాక ఆర్జీవి గారు మాట్లాడితే ఉన్నారంటే ఇది ఇప్పుడు ఆగిపోయేది కాదు, వ్యూహం శపథంతో దాని తర్వాత ఇంకోటి ఇలా వస్తూనే ఉంటాయి ఎవరు అన్నారు. ఇప్పుడు మరి మీకు జరిగిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని బాబు చాలు ఈ 2 సినిమాలతో నేను ప్రొడ్యూసర్కి ఎంత తప్పుకుంటాను అనుకుంటున్నారా, లేకపోతే ఆ సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉండబోతుంది? లేదండి, ఏదైనా ఛాలెంజింగ్ ఉండేది లైఫ్లో. ఒక మనిషికి ఏమో అంటే వెనకడిగేస్తాడు ఛాలెంజింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి. మనకి ఎంత ఛాలెంజింగ్ ఉంటే అంత మాకు
నాకు ఇష్టం. ఉమ్, దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్ళి ఉమ్. దాన్ని అధిగమించి దానికి గెలవడం అనేది నాకు ఇష్టం మొదటి నుంచి లైఫ్. మొదటి నుంచి లైఫ్లో. అంతే. సో మరి ఫర్దర్గా అంటే ఇప్పుడు ఈ పొలిటికల్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీకున్న ఇష్టాన్ని ఈ సినిమా రూపంలో చాటుకున్నారు, అదంతా బాగుంది. మళ్ళీ ఫర్దర్గా బట్ మేము వంగవీటి అలాంటి సినిమాలు కూడా అంటే టైం బేస్డ్ కాకపోయినా కూడా చాలా ఇదిగా అనిపించినాయి సినిమాలు. సో ఆర్జీవి గారితోనే చేశారు అది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా మీ నుంచి అంటే పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి పెద్ద సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వ్యూహం ఈ 1 వీక్ ప్రమోషన్స్ చూసుకుంటూ శపథం రిలీజింగ్ ల్యాండింగ్ చూసుకుంటాం. మళ్ళీ అదొక 1 వీక్ 2 వీక్స్ కంటిన్యూ చేసుకొని తర్వాత నిర్ణయాలు అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ మూవీస్లో ఏం చేయొచ్చు ఏంటి అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఫైనల్లీ మొత్తానికి వ్యూహంతో సక్సెస్ కొట్టారు. సో శబ్దం కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి. విష్ ఆల్ ది బెస్ట్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.